ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 73,016 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 20,915 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,46,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా వెళ్ళే దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లు తీసుకుని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఇంకా ఎక్కువగానే ఉందండి. ఈ సెలవులు అయిపోయేంత వరకు కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. కనుక ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తులు మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా మనవి. దర్శనం టికెట్లు మరియు రూమ్స్ వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారు. ఆన్లైన్లో అయితే 2024 మార్చి నెల వరకు కూడా అన్ని రకాలైన దర్శనం టికెట్లు మరియు రూమ్స్ అనేవి విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. మరి ఇప్పుడు దర్శనం టికెట్లు కావాలి అంటే తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను ప్రతిరోజు కేటాయిస్తున్నారండి. ఈ సర్వదర్శనం టోకెన్లు పొందాలనుకునే భక్తులు మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఉదయం 4 గంటల నుంచి ఈ దర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. అలాగే అదే తిరుపతిలో విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా రూమ్స్ అనేవి కేటాయిస్తున్నారండి. ఈ రూమ్స్ కేటాయించడానికి ఒక టైం అంటూ ఏమీ లేదండి. మీరు వెళ్ళిన సమయానికి ఆ టైంకి రూమ్స్ అవైలబిలిటీని బట్టి మీకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. తిరుమల కొండపైన ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వరండి. కేవలం తిరుపతిలో ముందు చెప్పిన కౌంటర్లలో మాత్రమే దర్శనం టికెట్లను కేటాయిస్తారు. అలాగే తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. భక్తుల యొక్క రద్దీని బట్టి ఈ రూమ్స్ కూడా దాదాపుగా మధ్యాహ్నం లోపు ఫుల్ అయిపోతాయి. అలాగే తదుపరి ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆన్లైన్ దర్శనం టికెట్లు మరియు రూమ్స్ కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్లు వచ్చేసాయండి. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ చేస్తున్నాను. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఒక భక్తుడు 10,000 రూపాయల VIP దర్శనం టికెట్తో ఎంతమంది దర్శనానికి వెళ్ళొచ్చు అని అడిగారండి. ఒకరికి 10,000 రూపాయలు కాబట్టి 10,000 రూపాయల VIP దర్శనం టికెట్తో ఒక్కరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్కు ఎంత సమయం పడుతోంది అని అడిగారు. ఈరోజు 300 రూపాయల దర్శనం టికెట్కు 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే శ్రీవారి మెట్ల మార్గంలో రోజుకు ఎన్ని దర్శనం టికెట్లను ఇస్తున్నారు అని అడిగారండి. శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో రోజుకు 5,000 దర్శనం టికెట్లను ఇస్తున్నారు. ఇంకొకరు మే నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. ఫిబ్రవరి నెల చివరి వారంలో మే నెలకు సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను కూడా విడుదల చేస్తారు. పూర్తి సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.